ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన యందు ఏ చంచలత్వమును లేదు, గమనాగమం వలన కలుగు ఏ ఛాయం లేదు. అంటే దేవుడు మార్పు లేనివాడు. ఆయన ఒక మాట ఇచ్చినప్పుడు దేవుడు ఆ మాటను తప్పేవాడు కాదు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నేను మార్పు లేని వాడను అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు మారినట్లయితే అసలు ఏం జరగదు. దేవుడు ఒక మాట ఇచ్చి నేను ఎప్పుడు ఇచ్చినని దేవుడు అబద్ధం ఆడినట్లయితే అతడు దేవుడే కాదు. దేవునిలో మార్పు అనేది ఉండనే ఉండదు. మరి మనుషులు మారినట్లుగా దేవుడు మార్పు చెందడు. మనం మనుషులను గమనించినట్లయితే ఒకసారి మాట ఇస్తారు, మరి తెల్లారి వారితో మాట్లాడేసరికి ఆ మాట మీద నిలకడ ఉండదు. వాళ్ళకి ఫలానా తప్పు చేస్తావా, నువ్వు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేస్తావంటే నేను చెయ్యను అంటాడు. మళ్ళీ అడిగినప్పుడు దొరికినప్పుడు తప్పు చేయడం మళ్ళీ ఎందుకు చేస్తావంటే అది మానవ నైజం, మానవుని యొక్క సహజ గుణం అది. అంటే మాట తప్పడం. చంచలత్వం అంటే స్థిరత్వం లేకపోవడం, ఒక నిర్ణయం మీద ఉండకపోవడం, ఒక మాట మీద నిలవకపోవడం. ఇది మనుషులకే సాధ్యం. దేవునికి మరి దేవుడు అలా ఉండనే ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు వెనుకంజేయడు. మనం వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, నాకు సంతానం లేదు అని అబ్రహాము అన్నప్పుడు, నీ గర్భవాసంలో పుట్టినవాడు నీకు వారసుడు అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు 18వ అధ్యాయము మరి 19వ వచనంలో కూడా చెప్తాడు. అయితే ఆదికాండం 21వ అధ్యాయంలో మనం 2వ వచనం చూస్తే, శారా గర్భవతి అయి తన ముసలితనమందు మరి కుమారుని కన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం వాక్యంలో. వాక్యం ఏమంటా ఉండదంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే వాగ్దానం చేశాడు. తప్పకుండా నీ గర్భవాసంలో నీకు వారసుడు పుడతాడు అన్నప్పుడు మరి వారసుడు పుట్టాడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. వాక్యం ఏమంటా ఉన్నదంటే, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ దినాలలో మరి మనుషులు ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మర్చిపోవచ్చు. కానీ దేవుడు ఒక్కసారి మనకు మాట ఇచ్చాడంటే ఆ మాటను దేవుడు మన జీవితంలో ఎప్పటికైనా దేవుడు నెరవేరుస్తాడు. ఈ ఆదికాండం మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో సమయం పట్టింది. తన కుటుంబంలో మరి ఇస్సాకు జన్మించడానికి సమయం పట్టింది, కానీ మరి దేవుడు మాత్రం తన మాటను తప్పిపోలేదు. మనిషి స్వభావం ఎలాంటిదంటే చంచలత్వం, అస్థిరత్వం. మనిషి ఎలాంటి వాడంటే ఊసరవెల్లి లాంటివాడు. ఊసరవెల్లి అయినా ఆ ఊసరవెల్లి కాలాన్ని బట్టి అది రంగులు మారుస్తూ ఉంటుంది, కానీ మనిషి మాత్రము అవసరతను బట్టి రంగులు మారుస్తూ ఉంటాడు. అది ఒక జంతువు తన కాలాన్ని బట్టి, దానికి ఉన్న స్వభావాన్ని బట్టి అది రంగులు మార్చే దేవుడు దానికి అది పెట్టాడు. కానీ మనిషి తనకున్న అవసరతను బట్టి రంగులు మారుస్తూ ఉంటాడు. ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మరి
మారుస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మరి భార్యాభర్తలు చేసుకున్న వాగ్దానాలలో మరి ఎక్కువ తప్పిపోతూ ఉంటారు. భార్య పట్ల, భార్య భర్త పట్ల మరి రంగులు మారుస్తూ ఉంటారు. ఎన్ని రంగులు మారుస్తూ ఉంటారో మనకి అర్థం కానే కాదు. ఇలా రంగులు మార్చడం బట్టి కుటుంబాలలో మరి చిన్న చిన్న చిచ్చులు, చిన్న చిన్న గొడవలు రగిలి మొదట ఉన్న ప్రేమను వాళ్ళు చూపించుకోలేకపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే స్వభావాన్ని బట్టి రంగులు మార్చే గుణము జంతువుల కంటే ఎక్కువ మనిషికి ఉంటుంది కాబట్టి కుటుంబాలలో మరి ప్రేమలనేటివి ఉండలేకపోతా ఉన్నాయి. మొదట ఉన్న ప్రేమను మరి భార్యాభర్తలు చూపించుకోలేక వారి యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి పిల్లల జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇచ్చిన వాగ్దానాలు మరి భార్యాభర్తలు చేసుకున్న వాగ్దానాలను మర్చిపోయి వారు స్వభావ రీత్యా వారి యొక్క రంగులను మార్చుకుంటూ వారి జీవితాలలో మరి విచ్ఛిన్నం కావడానికి వారు కారణమవుతారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? ఎందుకు ఇలా చేస్తూ ఉన్నంటే చంచలత్వం, అస్థిరతత్వం, ఒక మాట మీద నిలబడక పోవటం వలన మరి అనేక కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే 118 అధ్యాయము 8-9 వచనాలు ఉంటాయి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. ఎందుకంటే దేవుడు మనిషి లాంటి వాడు కాదు. దేవుడు మనిషి కాదు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేర్చక మానడు. అయితే ప్రియులారా, మరి వాక్యం ఏమంటా ఉన్నదంటే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము గొప్పదై వారి హృదయ యొక్క తలంపులు ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వాక్యం సెలవిచ్చినట్టుగా నరుని యొక్క హృదయము అంతా చెడ్డది. వాని తలంపులు ఎప్పటికీ చెడ్డవి కాబట్టి వాని యొక్క జీవితంలో శ్రమలు, వాని యొక్క జీవితంలో కష్టాలు, కన్నీళ్లను మరి మనుషులు తెచ్చుకుంటా ఉంటది. వాని హృదయాన్ని మరి మనిషిని సృజించినప్పుడు దేవుడు యథార్థవంతునిగా మరి పుట్టించాడని ప్రసంగి గ్రంథంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనుషుల్ని తయారు చేసినప్పుడు యథార్థవంతునిగా మరి తయారు చేశాడు. ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన చెప్పిన మాట నెరవేర్చకపోతే ఆయన దేవుడే కాదు. ఆయన మనిషి కొరకు, పాడైన మనిషి కొరకు మరి ఆ మనిషిని తిరిగి ఆయనతో సమకూర్చుట కొరకు వాగ్దానం చేసినట్లుగా తన ప్రియ కుమారుని ఈ లోకానికి మరి పంపించాడు. ఈ లోకానికి మరి ఈ లోకంలో సిలువకు అప్పగించాడు. తప్పిపోయిన మానవుడు మరి తిరిగి ఆయనతో చేర్చబడుటకు ఈ యొక్క సిలువ కార్యంలో మరి తన కుమారుని బలి ఇయ్యడం జరిగింది. సిలువ కార్యాన్ని మరి దేవుడు చేయకపోతే మనం ఎవ్వరం రక్షణ పొందే వాళ్ళం కాదు. మనం అందరం పాపకూపంలో పడి చచ్చిపోయేటోళ్ళం, నరకానికి వెళ్ళేటోళ్ళం. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు, మనము సేవించే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయనను మనం ఆశ్రయించదగ్గ దేవుడు. మనం బైబిల్ గమనించినట్లయితే ఇశ్రాయేలు పట్ల చేసిన వాగ్దానాలను ఆయన నెరవేర్చాడు. బానిసత్వం నుండి, ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి ఆయన విడిపించి, బానిసత్వం సంఖ్యల నుంచి విడిపించి కానానుకు నడిపించాడు. పాపము నుంచి విడిపించినాడు. పరలోక రాజ్యాలుగా ఇలా ఎన్నో వాగ్దానాలను మరి దేవుడు ఇశ్రాయేలు పట్ల నెరవేర్చినాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆయన పట్ల నమ్మకత్వాన్ని కనపరచలేకపోయారు.
ప్రభునందు ప్రియులారా, ఆయనలో ఏ చంచలత్వమైనను, ఏ గమనాగమనం వలనైనా, ఏ ఛాయను ఆయన లేదు. ఆయన మార్పు లేనివాడు. కాబట్టి ఆయన యందు మనము నమ్మిక ఉంచి, మన జీవితాలను కట్టుకొనుటకు ఆయన సమర్థుడని ఎరిగి, మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ, దేవునితో మన సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుంటూ, ఆయనతో కూడా ముందుకు వెళ్ళడానికి అట్టి కృప దేవుడు మనకు కలగజేయునుగాక. ఆమేన్.